జిల్లా కేంద్రమైన అనంతపురం శివారు ప్రాంతంలోని సుశీలారెడ్డి కాలనీలో జరిగిన ఓ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పక్కా ప్లాన్తో హత్య చేసి ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే అనంతపురం నగర శివారులోని సుశీలారెడ్డి కాలనీకి చెందిన సరోజ అనే మహిళ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన జగదీశ్వర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కులాల అడ్డుగోడల్ని కూల్చి 9 నెలల క్రితం ఒకటయ్యారు. 2-3 నెలల వరకు సక్రమంగా వీరి కాపురం జరిగింది. ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్ధాలు తలెత్తాయి. చిన్న మనస్పర్ధాలు చోటు చేసుకోగా అవి పెద్దవిగా భావించిన జగదీశ్వర్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం భార్యను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో యాక్సిడెంట్గా చిత్రీకరించి భార్యను చంపేయాలని భావించిన జగదీశ్వర్ రెడ్డి బైక్పై భార్యను ఎక్కించుకొని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపైకి పడేశాడు. కింద పడిన తర్వాత ఆమె తలపై బలంగా కొట్టి జగదీశ్వర్ రెడ్డి కిరాతకంగా సరోజను చంపేశాడు. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి 108 వాహనంలో అనంతపురం ఆసుపత్రికి చికిత్స చేయించేందుకు తీసుకువెళ్లాడు. లారీ ఢీకొట్టడంతో భార్య చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు జగదీశ్వర్ రెడ్డిని గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. మృతురాలి తండ్రి ప్రభుదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.